పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అసీం మునీర్ ఇతను 2026లో ఏం చెయ్యబోతున్నాడు అంటే మీరు గమనించారు అనుకోండి. ఆఫ్ఘనిస్తాన్పై మేము ఒక పోరు చెయ్యబోతున్నాము. సో ఇది ఎలా చెప్తున్నాడు? టర్కీలో ఒక ఒప్పందం కుదిరింది. ఒక ఫారిన్ కంట్రీ ఆఫ్ఘనిస్తాన్పై మిజైళ్ల వర్షము కురిపించబోతుంది అని మాట్లాడుతున్నాడు. ఈ ఫారిన్ కంట్రీ ఎవరు అనేది టాప్ సీక్రెట్, చెప్పడం లేదు. సో ఇది అమెరికా అయి ఉండొచ్చు, లేదా టర్కీ కూడా అవ్వచ్చు కదా. సో ఎవరైనా కానీ ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ని చూశారనుకోండి, ఒక హనీ బ్యాడ్జర్ లాంటి ఒక దేశం అండి. ఇంత ఉంటుంది జంతువు. ఎంత పెద్ద జంతువునైనా కూడా ఎదుర్కోగలదు, మీకు యుద్ధము చేసి ఓడించగలదు. సో హనీ బ్యాడ్జర్ యొక్క పవర్ అలాంటిది. ఆఫ్ఘనిస్తాన్ కూడా అలాంటిదే కదా. యుఎస్ఎస్ఆర్ని చూసాము, అమెరికాను చూసాము, నాటోని కూడా చూసాం. సో ఇప్పుడు వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ని టార్గెట్ చేస్తే భారత్కి ఏంటండి? ఇక్కడ మీరు గమనించారంటే జైశంకర్ గారు ఒక మాట అంటున్నారు. వీళ్ళు చాలా రిలీజియస్గా మాట్లాడుతున్నారు. అంటే మతాన్ని ఇక్కడ పాకిస్తాన్లో మతము గురించి మతపరమైన రాజకీయాలను వీళ్ళు ఇప్పుడు లేవనెత్తుతున్నారు. ఎందుకు? అసీం మునీర్ దే ఆర్ డిఫరెంట్, అంటే హిందూస్ ఆర్ డిఫరెంట్ అని అనిన తరువాతే పహల్గామ్ దాడులు జరిగాయి. ఇది నేను చెప్పడం లేదు, మీరు కాదు, జైశంకర్ గారు చెప్తున్నారు. సో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి భారత్కు మధ్య కనెక్షన్ ఏమిటి మన అందరికీ తెలుసు. కానీ 2026లో పాకిస్తాన్ ఏం చెయ్యబోతుంది అనే ఇండికేషన్స్ అసీం మునీర్ క్లియర్గా ప్రపంచానికి చెప్తున్నాడు. అంటే మేము మునిగిపోతాము, మాతో పాటు పొరుగు దేశాలను కూడా ముంచుతాము. ఇది వాడి మైండ్. ఇంకా చెప్పాలంటే మేము చెత్త ఏరుకునే ఒక ట్రక్, ఒక బండి, మీరా మెర్సిడీస్ బెన్స్. సో ఇప్పుడు మీకు ఒక ప్రమాదము జరిగితే ఎవరికి నష్టము? ఇది వీడి మైండ్ సెట్. బాగా చూసుకోండి, 2026లో ఇదంతా రియాలిటీ అవుతుందండి. ఇందులో విషయం ఏమిటంటే ఫస్ట్ శత్రువులు ఎవరు అంటే హిందువులు. హిందూ మతము అనేదే పాకిస్తాన్ యొక్క శత్రువు అనేది గమనించాలండి. వాళ్ళు హిందువులు, మనం ముస్లిమ్స్, మనము శత్రువులము. సో వీళ్ళ మీద ఈ పోరు అనేది ఇలా కొనసాగుతూనే ఉంటుంది. ఏ మీటింగ్కి వెళ్ళినా మిత్రులు ఎందుకండి పాకిస్తాన్ ఇలా ఉంది అంటే జస్ట్ యు ఆర్ ఏ హిందూ అంతే. నీ మతము హిందూ మతము అనడముతోనే శత్రువు అయిపోతారండి. ఇది అసీం మునీర్ మాట్లాడుతున్న విషయం. మరి ఇందులో ఆఫ్ఘనిస్తాన్ని ఎందుకు లాగుతున్నాడు? ఆఫ్ఘనిస్తాన్కి భారత్కి మధ్య ఉండే ఫ్రెండ్షిప్ అండి. సో దీనిని వీళ్ళు సహించలేకపోతున్నారు. మరి ఆఫ్ఘనిస్తాన్ కూడా ఒక ఇస్లామిక్ దేశం కదా, అయినా కూడా వాళ్ళు హిందుస్థాన్తో చేస్తున్న ఫ్రెండ్షిప్. మరి ఫారిన్ కంట్రీ అంటున్నాడు కదా, మీరు గమనించారు అనుకోండి, ఒక మేజర్ కాన్ఫ్లిక్ట్ వైపు ఈ ప్రపంచాన్ని అసీం మునీర్ తీసుకెళ్తున్నాడు. అక్కడ బాగారామ్ ఎయిర్ బేస్ ఉంది. ఇది అమెరికా వాళ్ళు అడిగారు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఇవ్వను అన్నారు. ఇవాళ దీనిని భారత్కి అప్పచెప్పడానికి వాళ్ళు సర్వము సిద్ధము చేస్తున్నారు. మరి అటువైపు రష్యా వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ని ఒక ప్రభుత్వముగా గుర్తించిన ఫస్ట్ కంట్రీ రష్యా. వాళ్లకు చేయూతనివ్వడానికి సిద్ధముగా ఉండే ఇంకొక దేశం భారత్. అంటే రష్యా, భారత్, ఆఫ్ఘనిస్తాన్ వీళ్ళు కలిసిపోతారు. ఇది కలవకూడదు, ఈ యూనిటీ అనేది ఉండకూడదు. అమెరికా, పాకిస్తాన్ వాళ్ళ ప్లాన్ ఇదే. కాబట్టి ఏదో ఒక సందర్భంలో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్పై దండయాత్ర చేస్తారు. అమెరికా వాడు చెప్తాడు, మరి ఇంత బలము ఉందా, ఇన్ని ఆయుధాలు ఉన్నాయా, వీళ్ళు వాళ్ళని ఎదుర్కోగలరా? అంతా కూడా అసీం మునీర్కి తెలుసు. కానీ వాడు చేయగలిగింది ఏమీ లేదు. వాడు అమెరికా బానిస కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ మీద దాడులు అంటాడు. ఆటోమేటిక్గా ఇక్కడ భారత్ యొక్క రోల్ కూడా ఉంటుంది కదా. ఖచ్చితంగా మనము కూడా ఆఫ్ఘనిస్తాన్కి సహాయం చేయడానికి వెళతాం కదా. సో ఇది 2026లో ఒక సినారియో, ఒక మ్యాక్రో లెవెల్లో చూసారంటే ఒక పెద్ద విషయం. ఇప్పుడు రెండవది చూసారనుకోండి, మతము జిహాద్ అని మాట్లాడుతున్నాడు. ఆపరేషన్ సింధూర్ అయిన తరువాత పాకిస్తాన్లో మొత్తము కూడా రీషఫల్ చేస్తున్నారండి. ఎవరెవరైతే మీకు భారత్ యొక్క దాడుల్లో మరణించారో తీవ్రవాదులు, వాళ్ళ సతీమణులు, నువ్వు ఇంట్లో వంట చేసుకొని ఏం చేస్తావు, బుర్కాలు వేసుకొని అక్కడ కూర్చొని ఏంటి, పద భారత్కి వ్యతిరేకంగా వెళ్ళు, యుద్ధము చెయ్యి, నీకేం కావాలి? ఫస్ట్ విషయం
మీ నాన్నను చంపేశారు, మీ అన్నయ్య ప్రాణాలు ఇలా తీశారు, ఇది జిహాద్ కదా, పవిత్ర యుద్ధము కదా, పద అని చెప్పి కుర్రాళ్ళు, మీకు టీనేజ్ కుర్రాళ్ళు వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఆయుధాలు ఇచ్చి వాళ్ళ భారత్ వైపు పంపిస్తున్నారు. ఇది రెండవ విషయం. అంటే ముందు మనము హిందూ మతమును మాట్లాడాము, ఇప్పుడు మనము హిందుస్థాన్ గురించి మాట్లాడాలి. సో అలాంటప్పుడు ఒక కొత్త ప్లానింగ్ ఏమిటి, ఒక వ్యూహం ఏమిటి, ముస్లిం మహిళలు అలాగే వాళ్ళ పిల్లలు వీళ్ళందరినీ కూడా జిహాదీలుగా తయారు చెయ్యాలి. ఇక్కడ మతము అనేదే ముఖ్యం. ఏం చెప్తున్నాడు, ఆపరేషన్ సింధూర్ టైంలో భారత్ మన మీద భీకరమైన దాడులు చేస్తే ఆ అల్లా వచ్చి మనల్ని కాపాడారు. నేను అంటే ఆ డివైన్ ఇంటర్వెన్షన్ అనేది నేను చూశాను, నాకు అనిపించింది. వెంటనే మీకు నెటిజన్స్ అంతా ఏం మాట్లాడుతున్నారు, ఒరే అది అల్లా ఇంటర్వెన్షన్ కాదురా, బ్రహ్మోస్ యొక్క శబ్దము, బ్రహ్మోస్ యొక్క షాక్ వేవ్స్. నువ్వు బంకర్లో దాక్కని ఉన్నావు కదా, బయట ఏం జరుగుతుందో నీకు తెలియదు. సో ఆ కుదుపులు నీకు ఆ భయంకరమైన షాక్ వేవ్స్ చూసి ఓహో అల్లానే నన్ను కాపాడుతున్నారని చెప్పి నువ్వు ప్రజలకు చెప్పి వాళ్ళని ఏమారుస్తున్నావా? ఇది పాకిస్తాన్ మీడియా కూడా మాట్లాడుతుంది. కానీ ఇక్కడ మతము అన్నప్పుడు అందరూ కలిసిపోతారు కదండి. అక్కడ మీకు మత పెద్దలు, తీవ్రవాదులు, పాకిస్తాన్ ఆర్మీ, అలాగే వాళ్ళ పొలిటికల్ సిస్టమ్. అంటే ప్రజలను బకరాలు చెయ్యాలి అంటే మతాన్ని తీసుకురావాలి. సో ఇలాగా ఓపెన్గా ఒక డివైన్ ఇంటర్వెన్షన్ కాబట్టే పాకిస్తాన్ అనే దేశము కాపాడబడింది. ఆయన వచ్చి మనల్ని కాపాడారు. రేపు యుద్ధము, భారత్తో ఒక యుద్ధము చేసినా కూడా ఆయన యొక్క అనుగ్రహము మనపై ఉంది, ఆయనే మనల్ని కాపాడతాడని ఓపెన్గా వాళ్ళ పార్లమెంటులో వాళ్ళ పొలిటికల్ నాయకుల ముందు అసీం మునీర్ ఇంతంత పెద్ద ప్రకటనలు. అర్థము ఏమిటి, అందరినీ కూడా ఒక అంబ్రెల్లాలోకి తీసుకురావడం. వాళ్ళ కష్టాలు, తిండి లేకపోవడము, ఉద్యోగాలు లేకపోవడం, ఎలా బతకాలో తెలియనప్పుడు అల్లా వచ్చి మనల్ని కాపాడుతాడు, నమ్మండి అంటే ప్రజలు నమ్మేస్తారు. ఇది వీడి ప్లాన్. సో ఇది రెండవ లెవెల్లో. ఇక మూడవ లెవెల్ అన్నారనుకోండి, పాకిస్తాన్ ఒక మేజర్ క్రైసిస్లోకి తీసుకొస్తున్నాడు. మనం ఊరుకోం కదండి. రేపు ఇలాగే పహల్గాం ఖచ్చితంగా జరుగుతుంది. 2026లో ఇతను చెప్తున్న వెర్షన్ని బట్టి చూస్తే వీడు భారత్ని ఏదో ఒక రకంగా మేజర్ కాన్ఫ్లిక్ట్లోకి లాగుతాడు. కానీ ఇందులో పాకిస్తాన్ యొక్క ప్రమాదం ఏమిటి, మీకు డైరెక్ట్గా అమెరికా యొక్క స్టేట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు, అసీం మునీర్ గారు మీకు థ్యాంక్స్ అండి, మీరు మీ సైన్యాన్ని గాజా పంపించడానికి సిద్ధముగా ఉన్నారు, వీఆర్ వెరీ హ్యాపీ. ఒకవేళ పాకిస్తాన్ సైనికులు గాజా వెళితే ఇరాన్ ఊరికే చూస్తూ ఉంటుందా అండి? సో ఇరాన్ ఏ స్థాయిలో పాకిస్తాన్ని శిక్షించాలో ఆ లెవెల్లో ఇది జరుగుతుంది. అంటే మీకు ఇరాన్ అనండి, ఆఫ్ఘనిస్తాన్, ఇటువైపు భారత్, ఈ మధ్యలో పాకిస్తాన్ అనబడే దేశం సర్వనాశనం. అందుకే అంటున్నాడు ఆఫ్ఘనిస్తాన్, నువ్వు తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ వైపు ఉన్నావా, లేదా మమ్మల్ని మిత్రులుగా ఒప్పుకుంటున్నావా? ఖచ్చితంగా లేదు. నిన్ని ఒప్పుకోవడం అనేది ఇంపాసిబుల్. కాబట్టి వాళ్ళ మీద ఒక మిలిటరీ యాక్షన్ ఉంటుంది అంటాడు. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు తిరగబడతారు. మరి పాకిస్తాన్కి సపోర్ట్గా వచ్చే ఆ ఫారిన్ కంట్రీ ఎవరో ఎవరికీ తెలియదు, వాళ్ళని కూడా ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు విడిచిపెట్టరు. అయ్యింది కదండి, ద గ్రేవ్ యార్డ్ ఆఫ్ ఎంపైర్స్ అని చెప్తారు. ఆఫ్ఘనిస్తాన్తో పెట్టుకుంటే కష్టం. అలాంటిది అసీం మునీర్ తాను మునిగిపోతున్నప్పుడు భారత్ లాంటి దేశముతో ఒక మేజర్ కాన్ఫ్లిక్ట్ గురించి, మతపరమైన యుద్ధము గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఇదంతా కూడా ఎవరు చేయిస్తున్నారు? సో అమెరికా వాడికి ఒక ప్లాన్ ఉంటుంది, ఇండియా యొక్క జీడిపిని ఏదో ఒక రకంగా పడగొట్టాలి. అలాగే చైనా వాడికి తైవాన్ వాడితో యుద్ధము, అలాగా వీడు లింక్ పెట్టేస్తాడు. అమెరికాకు ఎటువంటి పోటీ లేదు. సో ప్రపంచంలో సూపర్ పవర్ అంటే మళ్ళీ అమెరికానే నిలబడుతుంది. ఏ భారతో చైనానో అక్కడికి రాలేరు. మరి అలాంటిది అసీం మునీర్ భారత్ని టార్గెట్ చేయడము, ఆఫ్ఘనిస్తాన్ని లాగడము, మతపరమైన యుద్ధము కోసం మనం అందరము కూడా రెడీగా ఉండాలి అంటున్నాడంటే 2026లో ఏం జరగబోతుంది ఒక్కసారి మీరు ఊహించగలరా? ఊహించగలిగితే కామెంట్స్లో మీ అభిప్రాయాలు రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.